శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ప్రతి ఒక్క మహిళలు చేసుకుంటారు. యూట్యూబ్ చూసి ఇలా చేయాలి అలా చేయాలి కన్ఫ్యూజ్ అయ్యి ఎలా చేయాలో ఏం చేయాలో తోచక చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. కానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను వినండి. అమ్మవారి ఫోటో తీసుకొని పసుపు నీళ్ళలో కొంచెం పన్నీరు వేసి మంచిగా అమ్మవారి ఫోటోని తుడిచి అమ్మవారికి గంధం కుంకుమతో అలంకరించి తర్వాత కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి, లేదంటే ఫోటో లేకుంటే కలశం పెట్టి మీ సంప్రదాయాన్ని బట్టి మీ ఆనవాయితీని బట్టి మీరు చేసుకోవచ్చు. సింపుల్గా ఒక పీటను తీసుకొని దానిపై చక్కగా పసుపుతో పసుపు అంతా రాసి దానిపై అష్టదళంతో ముగ్గు వేసి పీట పైన ఒక ప్లేట్ పెట్టి, అది స్టీల్ తప్ప బ్రాస్లో అయినా కాపర్లో అయినా తీసుకొని పెట్టి దానిపై పసుపు కుంకుమలతో అలంకరించుకొని దానిపై 5 తమలపాకులు పెట్టి గంధం కుంకుమ వేసి పెట్టిన తర్వాత దానిపైన బియ్యం లేదా ఒడ్లు వేసి మీ ఆనవాయితీ ప్రకారం వేసి దానిపైన కలశం పెట్టి ఆ కలశ నీళ్ళల్లో మరి కొందరు బియ్యం పెడతారు, కొందరు కలశంలో నీళ్లు పెడతారు. మీ ఆనవాయితీని తగ్గబట్టి మీరు వేసుకోండి. ఆ కలశం నీళ్ళలో తమలపాకులు, మామిడాకులు, జువ్వి, విల్వం లేదంటే దవళం ఈ 5 పత్రిలు వేయాలి. ఏమీ లేదంటే కనీసం మీ మామిడాకులైనా వేయొచ్చు. వేసి దానిలో ఇలాచీలు, లవంగాలు, పసుపు కుంకుమ వేసి అక్షంతలు, పచ్చకర్పూరము ఉంటే గోల్డ్ కాయిన్ లేదా సిల్వర్ కాయిన్ లేకుంటే ₹1 కాయిన్ మీ దగ్గర ఏముందో అది ఆ కాయిన్ వేసి దానిలో వేసి మీరు వచ్చి దానిపైన కొబ్బరికాయను పెట్టి కొబ్బరికాయనికి మంచిగా పసుపు రాసి తిలకాన్ని దిద్ది అందంగా పసుపు రాసి తిలకం దిద్ది ఒక బ్లౌజ్ బిట్టుతో పెట్టి పువ్వులతో అలంకరించి పసుపు తర్వాత అమ్మవారిలాగా అలంకరించుకొని మీరు పసుపుకు విఘ్నేశ్వరుని చేసుకొని ఫస్ట్ విఘ్నేశ్వరుని పూజ చేసుకొని తర్వాత వరలక్ష్మి పూజ స్టార్ట్ చేయండి. అమ్మవారి శ్లోకాలు, సూక్తం, లక్ష్మీ సూక్తం, అష్టోత్తరం, అష్టలక్ష్మి స్తోత్రం అన్నీ చెప్పుకొని వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి వరలక్ష్మి వ్రతం కథ చెప్పి నైవేద్యం సమర్పించి అమ్మవారికి దీపారాధన చేసి తర్వాత ఆ పూజ అయిన తర్వాత మీ ఇంటికి వచ్చిన మహిళలకు కాళ్ళకు పసుపు రాచి గంధం ఇచ్చి పసుపు కుంకుమలు ఇచ్చి వాయనాలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పండి: ఇస్తీనమ్మ వాయనం అని 3 times చెప్పండి. అలాగే వాళ్ళు తీసుకున్న వాళ్ళకి ఇలా చెప్పండి: పుచ్చుకుంటినమ్మ వాయనం అని 3 times చెప్పండి. తర్వాత మీరు అడగండి: వాయనం తీసుకుంటున్నది ఎవరమ్మా అని అడగండి. వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి వాయనం తీసుకున్న వాళ్ళని చెప్పమనండి. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మ అని చెప్పమనండి. ఇలా సింపుల్గా చేసుకుంటే చాలండి. అమ్మవారికి భక్తి శ్రద్ధలే తప్ప ఏమీ ఆశించదు మన అమ్మవారు. ఇలా చేసుకుంటే చాలు, మీకు అమ్మవారి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది.